హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకుందాం. జనరల్గా మనకి ఎగ్జామ్స్ రాగానే ఎంతో స్ట్రెస్కి లోన్ అవుతాం. కొందరు ఎంత చదివినా కూడా గుర్తుండదు. ఎందుకు? దానికి కారణం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియకపోవడం. పరీక్షలకి సిద్ధం అవ్వడానికి సరైన విధానం చాలా ముఖ్యం. లేదంటే ఎంత ప్రిపేర్ అయినా కూడా మంచి ఫలితం ఉండదు. కానీ అదే మంచి ప్రిపరేషన్ మిమ్మల్ని ఉత్తమ ఫలితాల వరకు తీసుకెళ్ళగలుగుతుంది. ఇప్పుడు ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకుందాం. చెప్పు. పరీక్షలకి సిద్ధమవడంలో టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. ప్రతి అంశానికి సరైన సమయం కేటాయించండి. డైలీ ఒక టైం టేబుల్ ప్రకారం చదవండి. ఏ దాన్ని కూడా పోస్ట్పోన్ చేయకుండా ఉండాలి. మెయిన్గా ఇంపార్టెంట్ పరీక్ష ప్రశ్నలు, ముఖ్యమైన విషయాలు ఎంచుకొని వాటిపై ఎక్కువ సమయం కేటాయించండి. డైలీ మార్నింగ్ అవర్స్లో 4 AM to 6 AM ఆ సమయంలో చదివితే మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది కాబట్టి చదివింది మీకు బాగా గుర్తుంటుంది. అలాగే చదివిన దానిని ఒకసారి రివిజన్ చేయండి. ఈ టెక్నిక్ ద్వారా మీకు చదివింది మరింత జ్ఞాపకం ఉంటుంది. ప్రతి పాఠం ముగించగానే ముఖ్యమైన అంశాలని సంక్షిప్తంగా రాయడం ద్వారా మీకు బాగా అర్థమై మీకు గుర్తుంటుంది. పాత పరీక్ష ప్రశ్నలపై స్టడీ చేయండి. అలా చేస్తే మీరు పరీక్ష ఫార్మాట్పై క్లారిటీ పొందగలుగుతారు. మొబైల్స్కి, సోషల్ మీడియాకి అడిక్ట్ కాకుండా వాటికి దూరంగా ఉండండి. ప్రిపరేషన్ సమయంలో కొద్దిగా విరామాలు తీసుకోండి. మనస్సుని ప్రశాంతంగా ఉంచడం వల్ల పరీక్షలో మంచి ఫలితాలు పొందగలుగుతారు. పరీక్షలు దగ్గరగా వచ్చే ముందు నుండే రివిజన్ చేయడం ముఖ్యం. ఇది మీకు అన్ని విషయాలను మళ్ళీ గుర్తు చేస్తుంది. ఎగ్జామ్స్కి కొన్ని గంటల ముందు స్టడీ చేయకండి. దీనివల్ల మీ మెమొరీ పటిష్టంగా ఉండదు. కన్ఫ్యూజ్ అయ్యి చదివింది కూడా మర్చిపోయే ఛాన్స్ ఉంది. మీరు చేసిన ప్రిపరేషన్ మీద కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు శ్రద్ధగా చదివితే పరీక్షలో మంచి ఫలితాలు సాధించగలరు. అలాగే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం కూడా పరీక్షలో మంచి ఫలితాల కోసం ముఖ్యం. వీలైతే మెడిటేషన్ చేయండి. దానివల్ల మీ బ్రెయిన్ మరింత ఉత్తేజంగా తయారవుతుంది. అలాగే సరిగ్గా నిద్రపోవడం, మంచి ఆహారం తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. ఇలా చదివితే మీకు చదివింది మరింత జ్ఞాపకం ఉంటుంది. మీరు ఎగ్జామ్స్లో మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.